థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పెంతెకొస్తు దినము అనగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించు, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అంటే దేవుడు పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తానని మాట ఇచ్చినాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి ఏ రీతిగా వచ్చాడు, ఎలా వచ్చాడు? ఇదిగో క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది అని అంటాడు. ఇదిగో యెహోవా ఆత్మ మీ మధ్యలో పని చేయుచున్న అంటాడు. ఇదిగో కొన్ని సమయాలలో దేవుని ఆత్మ అంటారు. కానీ ఆ దేవుని ఆత్మకు పరిపూర్ణమైన ఒక సొల్యూషన్ ఏంటిది అని అంటే, పరిపూర్ణమైన ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటిది అని అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 ప్రకారంగా పెంతెకొస్తు దినము వచ్చినప్పుడంట అందరూ ఒకే చోట కూర్చున్నారంట. యేసు ప్రభుల వారు ఆరోహణం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని సన్నిధానానికి చేర్చబడిన తర్వాత తండ్రి అయిన దేవుని సన్నిధానానికి చేర్చబడిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటిదంటే, కనిపెట్టుకొని ప్రార్థన చేయుడి అని అన్నాడు. ఏమి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలా? ఆత్మదేవుడు కృమ్మరించబడుతుందని యోవేలు ప్రవక్త గ్రంథములో అంత్య దినములందు అనేకుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని ఏ రీతిగానైతే ప్రవచనాన్ని ఇచ్చినాడో, ఏ రీతిగా వాగ్దానము చేసినాడో, ఆ వాగ్దానాలను నెరవేర్చుటకు కనిపెట్టుకొని ప్రార్థన చేయుడి. ఎక్కడ ప్రార్థన చేయాలా? ఇజ్రాయేలీలోనే ప్రార్థన చేయాలా. మీరు ఇజ్రాయేలు విడిచి వెళ్ళకూడదు, మరొక ప్రాంతాన్ని విడిచి వెళ్ళకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిది అని అంటే, ఈ పెంతెకొస్తు దినమున, ఈ యొక్క పెంతెకొస్తు దినమును దేవుడు సంఘమును స్థాపించిన దినము. ఏ సంఘమునంటే, తను ఆరోహణం అయిపోయిన తర్వాత ఇదిగో మేడగదిలోకి ఎక్కిపోయినారు. ఎవరు ఎక్కిపోయినారంటే అపోస్తులు మేడగదిలోకి ఎక్కిపోయినారు. అపోస్తులు మేడగదిలోకి ఎక్కిపోయినాక ఆ మేడగదిలో వాగ్దానాల నిమిత్తము, ప్రవచనాల నిమిత్తము, దర్శనాల నిమిత్తము, అనేకమైన వాటి కోసము కనిపెట్టుకొని ప్రార్థించడం ప్రారంభించినారు. ఎలా అంటే ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించినారంట. ఎడతెగక ఏకమైన ఆలోచనతో ప్రారంభించిందంట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క ప్రజలందరంట ఏం చేస్తున్నారంట అంటే, ఇదిగో ఏక మనసు మీదకి వచ్చిందంట, ఏకమైన ఆలోచన మీదకి వచ్చిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, వీరందరూ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అయితే ఇక్కడ ఆ కాలంలో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యలో నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారిని త్రోవ చూపించిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములు నెరవేర్చవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇదిగో
దేవుడంట పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికిన మాటను నెరవేర్చినాడంట. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. జకర్యా గ్రంథంలో ఏమంటున్నాడంటే, శక్తి చేతను కాదు, బలము చేతను కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరిగించేదను అని అంటున్నాడు. ఇదిగో దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడంట, దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించడానికి వచ్చినప్పుడంట, సమూయేలు ఆయన మీద తైలము పోయిచుండగా ఇదిగో దావీదు మీదకి బలమైన ఆత్మ దిగి వచ్చిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, క్షమించండి, 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సాగిరి. చూడు, పరిశుద్ధాత్మ దేవుడు అంట వాళ్ళకు వాక్శక్తిని ఇస్తాడంట. వాక్శక్తి అనగా దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి అనగా ఇదిగో వాక్యము నుండి వచ్చే శక్తి. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుందని, దేవుని యొక్క ఆత్మ ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంకా 2వ అధ్యాయము 33లో అంటున్నాడు, కాగా దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు వినుచున్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. ఇదిగో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగానైతే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనంలో వాగ్దానాల కోసము కనిపెట్టుకొని ప్రార్థన చేయడన్నారో, వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాల కోసము కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నారంట. కనిపెట్టుకొని దేవునితో అడుగుతూ ఉన్నారంట. ఇదిగో ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంట, ఏక ఆలోచనతో ప్రార్థన చేస్తున్నారంట, ఏకమైన తాత్పర్యం కింద ప్రార్థన చేస్తున్నారట. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలోకి దిగి వచ్చిన ఈ పెంతెకొస్తు దినమే. ఇదిగో ఒక మనిషికి బర్త్డే ఉంటుంది, ఒక మనిషికి భూమి మీదకి వచ్చిన బర్త్డే ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా అనేకుల మీద అంటే ఇదిగో ఒక్కరి మీద కాదు, స్త్రీల మీదనే కాదు, పురుషుల మీదనే కాదు, ఎవరి మీదనైనా, ఇదిగో విశ్వాసులు కాదు, ఇదిగో నాయకులు కాదు, అధికారులు కాదు, ఇదిగో అందరి మీద సరి సమానమైన ఆత్మను కృమ్మరించబడి ఉన్నారంట. పేతురు అబద్ధమాడిండని పేతురు మీద కృమ్మరించను అనలే, పేతురు పశ్చాత్తాపం కలిగజేసే ఆత్మనిచ్చిండు, పేతురుకు ఒప్పుకోలు కలిగే ఆత్మనిచ్చిండు, పేతురుకు స్వస్థపరిచే ఆత్మనిచ్చిండు, పేతురును బలపరిచే ఆత్మనిచ్చిండు, పేతురును చెరసాలలో నుండి తీసుకొచ్చే ఆత్మనిచ్చిండు. కెనాహస్సలాదారే బిల్లాకున్నా అందారలా రీనహస్సలాదారాబనన్. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆత్మ లేనివారు నా వారు కాదు అని అంటున్నాడు. ఆత్మ లేనివారు నా వారు కాదు అంటే మేము బ్రతుకుతున్నది ఆత్మ కాదంటే కాదు. బ్రతికి ఉన్నా చచ్చిన శవంలా బ్రతుకుతున్నారు. ఆత్మ లేదు, లోకము, పాపము, దోషము. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇంకేమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయుచున్నాడు. క్యాన్ హౌష్ అలా రాబాన్ అందారా. థ్యాంక్ యూ జీసస్. పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి, అప్పుడు మీరు
పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఒక వరం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో బ్యాప్టిజం కావాలా, నీటి బ్యాప్టిజం కావాలా. ఇంకేమంటున్నాడు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ అని అన్నాడు. ఇజ్రాయేలీలకే కాదు, యూదులకే కాదు, ఇదిగో ఆ యొక్క సమరయులకే కాదు, ఎవరికైనా ఇదిగో నా ఆత్మను నీ మీద కృమ్మరిస్తాను. నేను క్రీస్తును అంగీకరించి రక్షించి క్రీస్తు రక్షకుడని నమ్మిన ప్రతి ఒక్కరికి, ఇదిగో క్రీస్తు ఏ రీతిగా అంటే క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా ఏ రీతిగా మాట్లాడినాడంటే, ఇదిగో యోహాన్ అంటున్నాడు, నేను నీటిలో బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చువాడు నీటి అగ్నిలోను పరిశుద్ధాత్మతోను బ్యాప్టిజం ఇచ్చున్నాను అన్నాడు. ఎందుకంటే ఆత్మలో బ్యాప్టిజం పొందినప్పుడు నువ్వు బలము పొందుతావు, ఆత్మలో బ్యాప్టిజం పొందినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు, ఆత్మలో బ్యాప్టిజం పొందినప్పుడు నువ్వు జ్ఞానము పొందుకుంటావు, ఆత్మలో బ్యాప్టిజం పొందుకున్నప్పుడు నువ్వు వివేచనను పొందుకుంటావు, ఆత్మలో జ్ఞానము పొందుకున్నప్పుడు నీవు నీ యొక్క దేవుని సంతోష పెట్టే విధానాన్ని నేర్చుకుంటావు, ఆత్మలో జ్ఞానమును పొందుతావు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ శ్రమలలో, నీ శోధనలలో, నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో, నీ ఆనందంలో, నీ సంతోషంలో, నీ యొక్క అనేక ఆశీర్వాదాలు, దీవెనలను పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ యొక్క కార్యాలు చేస్తాడంటే, నీవు నేను ఏకమైండులాగున, ఇదిగో ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యం, ఒక సూచన, ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు ఏకమైండు అంటే నీవు నేనంటే మనుషులం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏకమైండులాగున ఆ యొక్క ఆత్మ మన మధ్యలోకి వచ్చింది. ఆత్మ పరిపాలిస్తుంది మనల్ని, ఆత్మ పశ్చాత్తాపం కలిగజేస్తుంది, ఆత్మ అభిషేకంతో నింపుతుంది, ఆత్మ నిన్ను ధైర్యపరుస్తుంది, ఆత్మ నిన్ను బలపరుస్తుంది, ఆత్మ నిన్ను అనేక రీతిగా అనేక రకాలుగా జీవింపజేస్తుంది, పాపమును ఒప్పుకోలు చేస్తుంది, శాపమును ఒప్పుకోలు చేస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించే దేవుడు. రెక్కేనందరలదరవన ఏ ప్రాంతంలో నువ్వు ఉండాలా, ఏ ప్రాంతానికి వెళ్ళాలా, ఏ మనిషితో కలవాలా, ఏ మనిషితో కలవకూడదు, ఏ మనిషితో మాట్లాడాలా, ఏ మనిషితో మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధుడని నిత్యం పొగడబడుచున్న ఆ పరలోకపు తండ్రి దగ్గర నుండి దిగి వచ్చిన ఆత్మే ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వచ్చినాడంటే, మేడగదిలో నుండి, ఇది పరలోకములో నుండి, పరలోకములో నుండి, ఆ నిత్య సియోనులో నుండి మన మీదికి దిగి వచ్చిన ఆత్మ, మనల్ని అభిషేకించిన ఆత్మ. ఎందుకంటే ఇదిగో కుమారుణ్ణి దూషించినా కూడా పాపక్షమాపణ ఉంటుందంటే, కానీ ఆత్మదేవుణ్ణి ఇదిగో ఆయాసపరిచినట్లయితే, ఆత్మదేవుని హేళన చేసినట్లయితే, ఇదిగో ఈ తరము కానీ, ఈ యుగం కానీ, మరొక యుగం కానీ పాపక్షమాపణ ఉండదు అని అంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధుడని నిత్యం పొగడబడుచున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ ఎదలోకి, నీ హృదయంలోకి వచ్చి ఉన్నాడు. నీ గుండెలో, నీ హృదయం అనే గుండెలో నివసిస్తున్నాడు. ఈ దేహము దేవుని ఆలయముగా మార్చుతున్నాడు. ఇదిగో బ్రతుకువారు మీరు కాదు, బ్రతుకువాడను నేను నాకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు
ఈరోజు నిన్ను దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదిగో ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఎదుకు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇదిగో అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శక్తి చేతను, నీ బలము చేతను ఏది జరగదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించుకోవడానికి వచ్చిన ఈ పరిశుద్ధమైన దినమున నీవు ఆ ఆత్మలో పాలిభాగస్తుడవుతావా? ఆ ఆత్మలో నమ్మకమైన బిడ్డగా ఉంటావా? ఒకసారి నీవు పరిశీలన చేసుకో, నీవు పరీక్షించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి తన ఆత్మతో కప్పబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.